హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ తమ్ముడు యాక్టెడ్ బై నితిన్ గారు. సో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ డోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇంకా అఫ్కోర్స్ నిన్నైతే తమ్ముడు ట్రైలర్ అయితే రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో 4th అయితే వస్తుంది సినిమా. సో ఇప్పుడు ఏంటంటే తమ్ముడు నితిన్ గారిది హిట్ కావాలని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే నితిన్ గారిది ఇటొచ్చి ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది. బేసికలీ నాకు గుర్తుండి నేను ఎంజాయ్ చేసిన మూవీ అయితే భీష్మ. అప్పుడు భీష్మ అనే మూవీ అయితే నేను ఎంజాయ్ చేశాను. అది హిట్ అయింది. దాని తర్వాత ఏది మేజర్గా అంత హిట్ కాలేదు. సో డిసప్పాయింట్మెంట్ ఫ్యాన్స్కి కూడా, నితిన్ గారికి కూడా. అందుకే నిన్నైతే వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. అపాలజీస్ కూడా చెప్పారు. ఫర్దర్ మంచి మంచి సినిమాలు తీస్తారని కూడా చెప్పారు. దానికైతే అప్రిషియేషన్ ఉంటుంది ఫ్యాన్స్ నుంచి అండ్ మన నుంచి కూడా. సో ఇంకా తమ్ముడు ట్రైలర్ చూస్తే మాత్రం ట్రైలర్ అయితే బాగానే అనిపించింది. ఆ విఎఫ్ఎక్స్, ఆ విజువల్స్ బాగానే అనిపించింది. దానికి ముందు వచ్చిన రిలీజ్ ట్రైలర్ ఇవన్నీ చూసుకుంటే ఫిలిం అయితే బాగుండబోతుంది అన్నటువంటి వైబ్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా తమ్ముడు రిలీజ్ ట్రైలర్ అన్నీ చూసాం. ఇంకా దిల్ రాజు గారు కూడా మాటలన్నీ మనం విన్నాం. తర్వాత మూవీ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే లయా గారు మనం చూసుకుంటే లయా గారు అయితే మాత్రం ఎక్కువ సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి అయితే వస్తుంటారని చెప్పవచ్చు. దానికి ముందు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను, కానీ కంబ్యాక్ ఫిలిం అవుతుంది లయా గారిది డెఫినెట్లీ. సో ఇంకా దాని తర్వాత ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు కాంతార ఫిలిం హీరోయిన్. సో వీళ్ళనైతే పెట్టుకున్నారు. సో మనకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అజనీష్ లోక్నాథ్ గారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు ప్రజెంట్ జనరేషన్లో. సో ఇంకా మనకైతే ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అనిపిస్తుంది. సో ఇంకా వెయిట్ ఫర్ దట్. ఇంకా 3rd ప్రీమియర్స్ ఉన్నాయని అయితే దిల్ రాజు గారు అయితే నిన్న అయితే చెప్పారు. కాబట్టి 3rdకి చూడడానికైతే నేనైతే కొద్దిగా చూస్తాను. కుదిరితే 3rdకి చూస్తాను, లేకపోతే 4th వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇంకా 4th మనకి జురాసిక్ వరల్డ్ రీబర్త్ కూడా ఉంది. కాబట్టి 2 మూవీస్ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో అయితే మాత్రం తమ్ముడు మూవీ మాత్రం హిట్ కావాలనుకుంటున్నాయి. ఎందుకంటే నితిన్ గారికి కంబ్యాక్ ఫిలిం అయితే 100% కావాలి. రాబిన్హుడ్ అనుకున్నాం, కానీ అది మేజర్లీ డిసప్పాయింట్మెంట్ చేసింది. కాబట్టి తమ్ముడు అయితే మాత్రం బాగుండబోతుంది అనిపిస్తుంది. డైరెక్టర్ గారు కూడా ప్రామిసింగ్ డైరెక్టరే. మనకైతే వాళ్ళ మూవీస్ కూడా మనం ఎన్నో చూసి బాగుంది. సో ఈ తమ్ముడు కూడా సైమల్టేనియస్గా బాగానే ఉండబోతుంది అని ఒక ఊహ కలిగింది. కానీ ఇంకా 4th చూడాల్సి ఉంటుంది. ప్రీమియర్స్ ఉన్నాయి 3rdకి. చూడండి 3rd. నేను కూడా చూడడానికి ప్రయత్నిస్తాను 3rd. కాకపోతే 4th చూసేస్తాను. వీడియో అయితే 4th వచ్చేస్తుంది. సో ఇంకా ఫర్దర్ మూవీస్ కూడా ఉన్నాయి. జురాసిక్ వరల్డ్ రీబర్త్ కూడా ఉంది. ఇంకా అదే రోజు ఉంది రిలీజ్. సో మోస్ట్లీ 2 మూవీస్ ఒకటే రోజు చూస్తాను. చూసి వీడియో అయితే వస్తుంది. సో ఇంకా అది నితిన్ గారికి అయితే ఇంకా ఇట్టు వచ్చేసినట్టే అనుకోవచ్చా? ఏమనుకుంటున్నారు? ఇట్టు వస్తుందా, లేదా మరి ఇంకా ఆ డిసప్పాయింట్మెంట్ మాటలు ఏమొద్దు, కానీ ఇట్టు రావాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు అందరూ ఇట్టు రావాలని ఆశిస్తున్నాం. రిలీజ్ ట్రైలర్ బ్రహ్మాండంగా ఉంది. సో ఇంకా దాని గురించి ఇంకా ఆల్ ద బెస్ట్ టు నితిన్ గారు అండ్ దిల్ రాజు గారు కూడా చెప్పుకుంటూ దిస్ ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ తమ్ముడు. సో ఇంకా నా ఫర్దర్ డేస్ అయితే వస్తుంటాయి గాయస్. దానికైతే మీరు క్యాచప్గా ఉండండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్. బాయ్.